వరంగల్ నగరంలోని రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని, హన్మకొండలో గత 2 ఏళ్లుగా 100 ఫీట్ రోడ్డు నిర్మాణం పట్టి పీడిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. హన్మకొండ 9వ డివిజన్ రెడ్డి కాలనీ పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై మురుగునీరు పారుతుంటే కనీసం ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆగం చేసుడు మీదున్న ఆరాటం బాగుడు చేసుడు మీద లేదని, రెడ్డి కాలనీ రోడ్డును చూస్తే స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఎన్నికలప్పుడు తప్ప ఇంకెప్పుడు ఇటువైపు వచ్చిన పాపన పోలేదని వ్యాఖ్యానించారు. కొత్త రేషన్ కార్డులు అర్హులైన చాలా మందికి పింఛన్లు రాకపోవడం, సైడ్ కాల్వలు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వంటి పలు సమస్యలు స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. తమ వెంట పార్టీ డివిజన్ నాయకులు ప్రవీణ్, రక్కమ్మ, ఓం ప్రకాష్, భాగ్యలక్ష్మి, సంతోష్ యాదవ్, అనిల్ యాదవ్, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు. రోడ్స్ అధ్వానం, ట్రైన్స్ అయితే ఇంకా అధ్వానం, మునిగిపోతున్నాయి. గంట సేపు వర్షం కొడితే కాలనీలు మునిగిపోతా ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా కనీసం ప్రజల్ని మందలిచ్చినటువంటి వాడు కూడా లేడు. ఇక పైగా మొన్న దాస్యం వినయ్ భాస్కర్ గారు ఏమంటారంటే, నేను రౌడీజం చేసి వచ్చినోనే నాకు తెలుసు ఎప్పుడేం చేయాలో అంటాడు. తెగిస్తే ఎవడైనా రౌడీ అవుతాడు, నీకంటే పెద్ద రౌడీ కాగలుగుతాం మేము. కానీ రౌడీజం చేయడానికి రాలే, మేము ప్రజాసేవ చేయడానికి వచ్చినాం. అనవసరంగా మమ్మల్ని ఏదో రెచ్చగొట్టాలని చూస్తే మేము రెచ్చిపోయేటోళ్ళం కాదు. మేము ప్రజాసేవ కోసం వచ్చినాం కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని మాత్రం మేము వదలం. ఇన్ని రోజులు నోరు మెదిపినటువంటి వినయ్ భాస్కర్ గారు ఇప్పుడు మళ్ళీ ఇళ్ల పట్టాల గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలే. ఈరోజు మేము ప్రతి స్లమ్ తిరిగి ప్రతి వ్యక్తిని చైతన్యపరిచేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వరని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తే ఇప్పుడు మళ్ళీ నేను ఇళ్ల పట్టా ఇస్తానని చెప్పి దొంగ కాగితాలు ఇస్తాను. చలో, ఈ సందర్భంగా అడుగుతున్నా, ఇది పట్టాదారు యొక్క పేరు రాసి, వాళ్ళ లొకేషన్ రాసి, వాళ్ళ సర్వే నెంబర్ రాసి మీరు ఇవ్వండి ఇళ్ల పట్టాలు. వట్టి కాగితాలు ఎందుకు చూపెడుతున్నారు మీరు? ప్రతి పేద వ్యక్తికి, నగరంలో ఉన్నటువంటి ప్రతి పేద వ్యక్తికి పట్టా రావాల్సిందే. ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే